యేసుకృష్ణంలో మీకు అందరికీ వందములు. ప్రతి దినము ఏదో ఒక దేశంలో మరి భూకంపాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మన దేశం మీదకి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు, మనం ఊహించడం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి రాకుండా. ఒకవేళ వస్తే కూడా భూకంప స్థితిలో చిక్కుకుండా ముందుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసినట్లయితే కనుక మరి అంత్య దినాల్లో ఎలా ఉంటే కూడా ముందుగానే రాయబడ్డాయి. అందులో భూకంపాలు వస్తాయని కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క ప్రణాళికలో భూకంపం ఉంటే మనం ఏం చేయలేం. అందుకని ముందు జాగ్రత్తగా మరి భూకంప స్థితిలో చిక్కుకోకుండా ప్రార్థన చేసుకోండి. మరి యుద్ధం వస్తే మరి మీ గృహాలపైన బాంబులు పడకుండా ప్రార్థన చేసుకోండి. మరి కష్టాలు నష్టాలు లేకుండా ప్రార్థన చేసుకోండి. మరి ప్రాణ నష్టం జరగకుండా ప్రార్థన చేసుకోండి. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీ బంధువర్గంలో మీ కుటుంబీకులు ఎవరైనా సరే ఆర్మీలో ఉన్నట్లయితే కనుక మరి ఎంతో మరి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు. మరి ప్రాణాలు కోల్పోతే మరి కుటుంబానికి ఎంతో కష్టం నష్టం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. మరి ఒంటరి ప్రార్థనలోనూ మీ కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ప్రార్థన చేస్తే దానికి దేవుడు జవాబు చెప్తాడు. ముందు జాగ్రత్తగా మీరు ఎక్కడ ప్రయాణం అవ్వాల్సినప్పుడు ముందుగా మీరు కొన్ని రోజులు ముందుగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆ యొక్క ప్రయాణం చాలా విజయవంతంగా జరుగుతుంది. అది ఏ పని సరే ముందుగా ప్రార్థన చేసి కొన్ని రోజులు ముందుగా ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రారంభిస్తే ఆ పనిలో విజయం దొరుకుతుంది. అలాగే జరగబోయే సంగతుల గురించి ముందుగా ప్రార్థన చేస్తే దేవుడు మరి కాపాడుతాడు, ఆయనకు జవాబు చూపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఎవరు నిర్లక్ష్యం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసినట్లయితే కనుక దేవుడు తన అద్భుత కార్యాలు చూపిస్తాడు, జరిగిస్తాడు. ఎందుకంటే మరి అంత్య దినాల్లో మనం వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. దేవుని ఆజ్ఞలన్నీ కూడా మీరు నెరవేర్చండి. అప్పుడు మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు. అని రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మీరు పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మరి జాగ్రత్తగా మీరు హృదయాన్ని పరిశ్రమించుకొని మరి దేవుని దగ్గర మీకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేని ఎడల మరి నిత్య నరకాగ్ని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి నిత్య నరకాగ్ని వెళ్ళకుండా యుగంలో దేవుని రాజ్యంలో ఉండటానికి గాను మీరు ముందుగానే ఎంతో ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన సరిపోదు. కొన్ని గంటలు దేవుని స్థానం మీరు గడుపుతూ ఉండాలి. అప్పుడు మరి మీకు నిజంగా మరి దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకుంటారు. అప్పుడు ఏ పాపంనైనా సరే మిస్సులుగా జయించగలుగుతారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఆ విధంగా చేస్తేనే నిజమైన క్రైస్తవులుగా మీరు జీవించగలుగుతారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా చేత మీరు నిర్లక్ష్య పెట్టుకుంటూ మరి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అంత్య దినపు అంచుల్లో మనం ఉన్నాం. ఏ క్షణం ఏమో జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు మనం ఉంటున్నాం. ఏ సమయంలో దేవుని రాకడ వస్తుందో కూడా